వారు చేసిన ప్రార్థన బట్టి దేవుడు వల్ల ఆశీర్వదించేది. నాన్నగారు ఎప్పుడో ఒక మాట చెప్పేవాడు ఏంటంటే, సేవకుడు అనేటువంటి వాడు డబ్బు ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు, కానీ ఆత్మలు సంపాదించాలి. దేవుని నామమునకు స్తోత్రం. మనం దేవుడి యొక్క పరిచర్య కొరకు మనం వచ్చినటువంటి విధానం ఆలోచన ఏంటంటే, మనం ఆస్తులు కూడా పెట్టుకోవడానికి కాదు, కానీ ఆత్మలు సంపాదించుకోవడానికి దేవుడు తన స్వరక్తమిచ్చుకున్నాడు. వాళ్ళు ఎన్నుకున్నాడు, వాళ్ళు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడి యొక్క పరిచయంలో దేవుడి సేవకుమైనటువంటి మనం బహు నమ్మకంగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. అంతేకాదు, కానీ సేవకుమైనటువంటి మనం రోషంతులైనటువంటి వారిగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. నేను ఎప్పుడు ఒక పదాన్ని వాడతాను ఏంటంటే, పాస్టర్ ఇస్ నాట్ ఏ సర్వెంట్ ఆఫ్ మ్యాన్, సర్వెంట్ ఆఫ్ గాడ్. సేవకుడు ఎప్పుడు కూడా దేవుడికి పరిచయాలుగా ఉండాలి, కానీ మనుషులకు దాసోహంగా, మనుషులకు పనిచేసేటువంటి వాడుగా ఉండకూడదు, మనుషులకు మభ్యపెట్టేటువంటి వాడుగా ఉండకూడదు, మనుషులకు పొగిడేటువంటి వారుగా ఉండకూడదు, మనం పొగిడించుకునేటువంటి వారుగా ఉండకూడదు. అయితే నాయకుడైనటువంటి మోషే వృద్ధి పొందిన తర్వాత ఎవరు నాయకుడిగా ఉంటారంటే, దేవుడు యెహోషువను ఏర్పాటు చేశాడు. దేవుడు నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోషువను ఏర్పాటు చేశాడు. అయితే అక్కడ యెహోషువలో చాలా దేవుడు చెప్పాడు, కొన్ని వాగ్దానాలు యెహోషువకి ఇచ్చాడు. యెహోషువకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం కనుక చూస్తే, నేను మోషేకి చెప్పినట్లుగా మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తానని. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది మనుషులు ఇచ్చినటువంటి వాగ్దానం కాదు. దేవుడు యెహోషువ నువ్వు ఎక్కడైతే అడుగు పెడతావో ఆ స్థలాన్ని నేను ఇస్తాను. దేవుడు ప్రామిస్ చేస్తున్నాడండి, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనుషులు వాగ్దానం చేస్తే మర్చిపోతారు, మనుషులు వాగ్దానం చేస్తే ఆ జ్ఞాపకం చేసుకోరు. కానీ దేవుడు కనుక వాగ్దానం చేస్తే ఆయన పిలుపుకు తగినట్టుగా, ఆయన పిలిచినటువంటి ఆ పిలుపుకు నచ్చినట్టుగా మనం జీవించినట్లయితే దేవుడు మన మీద అద్భుతమైనటువంటి కార్యం చేస్తే, యెహోషువతో అంటున్నాడు, నేను మోషేకి ఏమైతే చెప్పానో అది నేను చేస్తాను. నువ్వు అడుగు పెట్టేటువంటి ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తాను. ఇక్కడ ఉన్నటువంటి సేవకులు సత్తనపల్లి పట్టణంలో ఉన్నటువంటి వారు, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. అయ్యగారు కూడా ఎక్కడి నుంచి వచ్చారు. ప్రారంభంలో సత్తనపల్లి కాదు, వారు ఒక ఉద్యోగ రీక్షలో ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని విడిచి హెవెన్లీ గవర్నమెంట్ జాబ్కి వచ్చారు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. కాబట్టి అంతేకాదు, నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలబడు. నువ్వు ఎంత కాలమైతే జీవిస్తావో ఆ జీవించేంత కాలం ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలబడలేడు. మూడవది, నిన్ను విడువను ఎన్నడూ ఎడబాయి. నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని. అయితే చూడండి, ఇక్కడ ఇంకొక శ్రేష్టమైనటువంటి మాటలు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. నా సేవకుడైనటువంటి మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పున నీవు చేయాలి. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలంట? మోషే, నా సేవకుడైనటువంటి మోషే ఆజ్ఞాపించినటువంటి ధర్మశాస్త్రం అంతటి నీవు చేయాలి. నువ్వు గుడికి కానీ ఎడమ కానీ తిరగకూడదు. దైవ సేవకులమైనటువంటి మనము దేవుని యొక్క పిలుపుకు తగినట్లుగా జీవించాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ఏ మనిషిని ఎదుట మనము వంగాల్సిన అవసరం లేదు. ఏ మనిషిని మనము మన హస్తాలు చాపాల్సిన అవసరం లేదు. దేవునికి మాత్రమే మనం విధేయుడిగా జీవించాలి. అబ్రహాము ఆశీర్వదించబడడానికి కారణం ఏంటో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను.